నిజగరి మగ నిజగరి పా వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాయక్. సో ప్రస్తుతం నేను రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. చాలామందికి వాళ్ళ మేకప్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అని అంటే ప్రతి దాంట్లోనూ ఒక అవకాశాన్ని చూడగలిగేంత క్యాపబిలిటీ ఈ ఒక కోర్సులోనే ఉంది. 30 రోజుల్లో ఏదైనా నేర్చుకుంటే ఏ రకంగా చూసుకున్నా కూడా బయట అవకాశాలను బట్టి మేము కూడా నిలబడగలుగుతాము, ఎదగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చాలామంది రావడం జరిగింది నేర్చుకోవడానికి. సో ఆ స్టూడెంట్స్తోనే ప్రస్తుతం నేను రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. ఇక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా నేర్చుకుంటున్నారు అండ్ ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు భావించారు అనేటువంటిది స్టూడెంట్స్ మాటలో నేను తెలుసుకున్నాం. హలో అండి. హలో సార్. మీ పేరు? పవన్. పవన్. మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? నేను ఇన్స్టా పేజ్లో చూసి ఇక్కడికి వచ్చాను సార్. ఓకే. సో మీ అంటే ఇన్స్టా పేజ్ చూసి ఇక్కడికి వచ్చారు. జనరల్గా మీరు ఏం చదువుకున్నారు, ఇటువైపు ఎందుకు రావాలనిపించింది? నేను పాలిటెక్నిక్ చేశాను సార్. నేను చిన్నప్పటి నుంచి నాకు మేకప్ అంటే ఇష్టం ఉండే సార్ నాకు. అలా అని నాకు నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంటే నేను ఒక ట్రాన్స్ కాబట్టి నేను నా కాళ్ళ మీద నిలబడాలి, నేను ఎవరి మీద ఆధారపడొద్దు అనుకొని నేను ఈ ప్రొఫెషన్ అనేది ఎంచుకున్నా సార్. నేను ట్రాన్స్ కాబట్టి మీకు ఎలా అయినా సరే బ్యూటీ రంగంలో నేను రాణి ఇదైతే నాకు బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచనతో ఇటువైపు వచ్చారు. అవును సార్. వెరీ గుడ్, వెరీ ఇన్స్పైరింగ్. ఎంత మీది ఏజ్? నా ఏజ్ వచ్చేసి 23 సార్. 23. మీరేం చదువుకున్నారు? నేను పాలిటెక్నిక్ చేశాను సార్. పాలిటెక్నిక్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రమేష్ మేకప్ స్టూడియోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? ఇక్కడికి వచ్చాక నేను అంటే అనుకున్న దానికంటే బెటరే ఉంది సార్ ఇక్కడ నాకు. ఎందుకంటే బయట ఇక్కడ రిసీవ్ చేసుకుంటారో లేదో అనుకొని ఒక ఊహలో ఉండే సార్ నేను ఇన్ని రోజుల వరకు. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది రమేష్ మేకప్ అకాడమీలో నన్ను బాగానే చూసుకుంటున్నారు. ట్రైనింగ్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదన్నా బాగానే ఉందండి సార్. ఓకే. సో ఒక్కొక్క అంటే బయట ఏ రకంగా చూసుకున్నా కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. బయట కంటే ఇక్కడ బాగా రిసీవ్ తీసుకుంటున్నారు సార్. ఎలా ఉండండి ఇక్కడికి రాకముందు మీరు ఏ విధంగా ఉండేవాళ్ళు? అంటే నేను ఇక్కడ రాకముందుకు నేను ఇంకా ఏం చేయాలి అని ఒక థాట్తో ఉంటుండే సార్. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నేర్చుకోవాలి, కోర్స్ ఎక్కడ ఉంటుంది అని ఉండే సార్. కానీ ఈ రమేష్ మేకప్ అకాడమీ నుంచి చూసాక నాకు జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ అంతా బాగానే ఉంది? బాగానే ఉంది సార్. ఓకే. ఇక్కడ మీరేం నేర్చుకున్నారు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తుంది? అంటే ఇక్కడ నేను మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, శారీ డ్రిప్పింగ్ కానీ నేర్చుకుంటున్నాను సార్. ఇప్పుడు బయట ఇక చూసుకుంటే చాలా అవకాశాలే ఉన్నాయి సార్ ఇప్పుడు మేకప్ మీద గురించి. మీరు చూసిన దాని ప్రకారం ఎలాంటి అవకాశాలు కనిపించాయి మీకు? నాకు బయట బ్రైడల్ లుక్స్ కానీ, పార్టీ లుక్స్ కానీ, లేకపోతే మన హెయిర్ స్టైల్ కానీ ఉన్నాయి సార్. ఈవెంట్స్ కూడా చాలానే ఉంటాయి ఇప్పుడు, ఈవెంట్స్ సీజన్ కాబట్టి. ఇప్పుడంతా సీజన్ నిజంగానే. అంటే మా ఈ జూన్, జూలై, ఆగస్ట్ నుంచి సీజన్స్ ఉన్నాయి సార్. సీజన్సే ఉన్నాయి. పండగల సీజన్ ఉంది, పార్టీ కల్చర్ సీజన్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ అనిపించింది సార్. ఇంతమందితో వర్క్ చేయడం ఏ విధంగా అనిపించింది? బాగానే అనిపిస్తుంది సార్. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంతమందితో వర్క్ చేయడం కానీ, ఇంతమందితో ఉండడం కానీ. ఇంతమంది కూడా నన్ను చాలా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు, బాగానే మాట్లాడుతున్నారు సార్ నాతోటి. అంటే నాకు ఇన్ని రోజుల వరకు ఒక భయం ఉండే,